భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండేపుడి బీట్ పరిధిలో ఇటీవల ముగ్గురు వ్యక్తులు చెట్లను నరికి కలపను దాచారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కలపను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఎఫ్డీఓ కోటేశ్వరరావు చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిమానా విధించి వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మనోళ్ళు ఇంకా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కొంచెం మంచిగా చేస్తారు. అందుకనే చిన్న చిన్న మిస్టేక్లు కూడా చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తారు. వచ్చేటప్పుడు కూడా వాటిని సపరేట్గా సేల్ చేస్తే ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో విల్ డిపాజిట్ ఇన్ విఎస్ఎస్ అకౌంట్. విఎస్ఎస్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఎన్యూమరేషన్ వైస్ కమ్స్ ఏవైతే ప్రెసెంట్ చేసి టోటల్ కాంపిటీషన్ ఎన్యూమరేషన్కి తర్వాత వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వీటి పరిధిలో ఒక 4 రోజుల క్రితం జామాయిల్ ప్లాంటేషన్లో పేరు ఈసం వెంకటేశ్వర్లు అనే అతను ఒక ఇద్దరిని ఎవరినైనా ఎంగేజ్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు సెల్లింగ్ చేసి వాడు తీసుకుపోయి మన పామాయిల్ తోటలో పెట్టుకున్నాడు. ఎందుకు కట్ చేసిందని అంటే ఎంక్వైరీ చేస్తే తర్వాత వాడు ఇందిరా మిల్లు కోసం ఏదో ఇల్లు కొత్తగా వచ్చింది, దాని సెంటరింగ్ సాబ్ లెవెల్లో వచ్చింది, సెంటరింగ్ కర్రల కోసం అని చెప్పి ఈ పోల్స్ కొట్టాడు. వాడు కొట్టిన సైజెస్ అన్నీ కూడా సేమ్ మన సెంటరింగ్ పోల్ సైజులే ఉన్నాయి, పెద్ద పెద్దవన్నీ ఏమి కొట్టలేదు. ఆ సెంటరింగ్ పోల్ సైజు ఉన్నవన్నీ కొట్టుకుపోయి సుమారుగా ఒక 85 సెంటరింగ్ పోల్స్ కొట్టుకొని తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నాడు. తర్వాత మనకి వేరే సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సో పోయి వెళ్ళి చూసి అక్కడ ఉన్న వాటిని తీసుకొచ్చి సీజ్ చేసి మన ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆయన పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఎందుకనంటే ఒక్కసారి మనం ఇట్లాంటిది సరేలే అని చెప్పేసి అని ఏదో పెనాల్టీ వేసి విడిచిపెట్టేస్తే సో వీ హ్యావ్ మెనీ ప్లాంటేషన్స్, చాలా ప్లాంటేషన్స్ మనకు ఉన్నాయి. సో గట్టిగా కానీ యాక్షన్ తీసుకోకపోతే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటికి ఎవరికైనా సెంటరింగ్ పోల్స్ కావాలంటే మళ్ళీ ఇదే పని చేస్తాడు, ఏముంది మళ్ళీ పెనాల్టీ కట్టుకొని తీసుకపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి అని వాడు అదే ఆలోచిస్తాడు. సో వాటి మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ దీనికి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరున్నారు అంటే దీనికి యూజ్ చేసిన ట్రాక్టర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా వెహికల్ కానీ ఏముంది. సో ఫస్ట్ వి విల్ ఎంక్వైరీ అబౌట్ దాన్ని పట్టుకొని సీజ్ చేసి తీసుకొచ్చి లోపల పెడతాం. సో ఇందులో వాస్తవంగా మా స్టాఫ్ నెగ్లిజెన్సీ ఉండి వాళ్ళతో హస్తం ఉందన్నా కానీ డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. అదర్వైజ్ సో వీ విల్ డూ ఎంక్వైరీ. సో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏంది, ఎవరి ఇదేముంది, పాత్ర ఏముంది అనేది వీ విల్ డెఫినెట్లీ ఎంక్వైరీ. వీ విల్ ఇనిషియల్ డిపార్ట్మెంటల్ యాక్షన్. సో విల్ టేక్ యాక్షన్. దీనికి కారకులైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. సో వాళ్ళ మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ